brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్రంలో ఎక్కడ జెండా ఎగిరినా పర్లేదు, అక్కడ ఎగిరితే మాత్రం ఆ పార్టీ అధికారానికి దూరమైనట్టే. కొన్ని దఫాలుగా ఏపీలో టీడీపీకి ఇదే బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అనూహ్యంగా ఈసారి అది బ్రేక్ అయింది. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అయిపోయారు. అలాంటి చోట వైసీపీ ఇప్పుడు కామ్ అయిపోయింది. అక్కడ ఫ్యాన్ పార్టీలో ఇద్దరు నేతలు ఎవరికి వారు సైలెంట్ గా పావులు కదుపుతూ ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? ఉరవకొండలో ఉడుకు మీదున్న రాజకీయం. వైసీపీలో ఇన్ఛార్జ్ మౌనం దేనికి సంకేతం? సడన్ గా ఎమ్మెల్సీ ఎందుకు యాక్టివ్ అయినట్టు? వారసుల ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారా? ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న పయ్యావుల కేశవ్ ఇలాఖా కావడంతో ఇక్కడి పొలిటికల్ వ్యవహారాలు సహజంగానే మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి సైలెంట్ కాగా, అదే పార్టీకి చెందిన మరో నేత ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి యాక్టివ్ అవుతూ ఉండడం సొంత వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. ప్రస్తుత పరిణామాలు ఇక్కడి రాజకీయ సమీకరణలను మార్చేలా కనిపిస్తున్నాయని లోకల్ గా టాక్ వినిపిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గ టీడీపీలో గడిచిన 25 ఏళ్లుగా ఒక బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతూ వచ్చింది. ఏ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగిరినా రాష్ట్రంలో ఆ పార్టీ అధికారానికి దూరమయ్యేది. 1999 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు ఆ సెంటిమెంటే కొనసాగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచిన ప్రతిసారి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకొచ్చిన ప్రతిసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం అంతా రివర్స్ అయింది. ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశారు. అటు పార్టీ కూడా బంపర్ మెజారిటీతో అధికారంలోకొచ్చింది. చంద్రబాబు కేబినెట్ లో కేశవ్ కు అవకాశం దక్కింది. అధికార పార్టీ సంగతి అలా ఉంచుదాం. కేశవ్ మంత్రయ్యాక ఉరవకొండలో ఫ్యాన్ పార్టీ ఖామోష్ అయిపోయింది. వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అడపాదడపా అనంతపురంలో ప్రెస్ మీట్లకే పరిమితమైన విశ్వేశ్వర్ రెడ్డి మంత్రి పయ్యావులను నేరుగా విమర్శించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. దీంతో అన్ని నియోజకవర్గాల మాదిరిగానే ఉరవకొండలోనూ వైసీపీ క్యాడర్ కాస్త నైరాస్యంలో కూరుకుపోయింది. కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్న పయ్యావుల రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉండి స్థానికంగా అందుబాటులో ఉండలేకపోతున్నారు. అయితే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విశ్వేశ్వర్ రెడ్డి వెనుకపడ్డట్టుగా కనిపిస్తోంది. ఇదే సందు అనుకుని అదే నియోజకవర్గానికి చెందిన మరో వైసీపీ నేత ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి యాక్టివ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జ్ గా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డిని ఓవర్టేక్ చేస్తూ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు శివరామిరెడ్డి. ఇటీవల శివరామిరెడ్డి హడావిడి చూస్తున్న వారంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హంద్రినీవా కాలువ పనులకు సంబంధించి లోకల్ టీడీపీ నాయకులతో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతూ ఉరవకొండ రాజకీయాల్లో హీటు పుట్టించారు శివరామిరెడ్డి. అయితే అటు ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి మౌనానికి బలమైన కారణమే ఉందట. రాబోయే ఎన్నికల్లో కుమారుడు ప్రణయ్ రెడ్డిని ఎన్నికల బరిలో దించడానికి ఆయన ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో విశ్వేశ్వర్ రెడ్డి వెంట ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి కూడా యాక్టివ్ గా పనిచేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలిచారు ప్రణయ్ రెడ్డి. పయ్యావుల కేశవ్ మహా అయితే ఒక 10 ఏళ్లు రాజకీయం చేస్తారు, నేను ఇదే ఉరవకొండలో మరో 40 ఏళ్లు రాజకీయం చేస్తాను అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసి సంచలనాన్ని సృష్టించారు విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు. అందుకే ఆ దూకుడిని కంటిన్యూ చేసేలా వచ్చే ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో కొడుకు కోసం వేదిక సిద్ధం చేస్తున్నారట విశ్వేశ్వర్ రెడ్డి. 1994 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ప్రత్యర్థులు మారుతున్నా ఇక్కడి నుంచి టీడీపీ తరపున ఒకే ఒక్కడుగా పయ్యావుల కేశవ్ బరిలో ఉంటున్నారు. ఇప్పట్లో రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన ఆయనకు లేకపోయినా వారసత్వాన్ని కొనసాగించడానికి ఇద్దరు కుమారులు విక్రమ్ సింహ, విజయ్ సింహాలు మాత్రం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
2024 ఎలక్షన్స్ లో తండ్రి కేశవ్ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. రాజకీయ సమీకరణంలో భాగంగా ఉరవకొండ వైసీపీ అభ్యర్థిగా వారసుడు బరిలో దిగితే ఇటు కేశవ్ కూడా ఇద్దరు కుమారుల్లో ఒకరిని రంగంలోకి దించడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. 30 ఏళ్లుగా ఇక్కడ టీడీపీలో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కేశవ్ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరట. అందుకే ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. అటువైపు ప్రత్యర్థిగా ఎవరున్నా ఇటు నుంచి మాత్రం పయ్యావుల కుటుంబమే బరిలో ఉంటుందన్న సంకేతాలు పంపిస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి వారసుల ఎంట్రీ ఖాయమేనా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.